హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ వచ్చి సర్చ్ బార్లో వచ్చేసి మనకి పాన్ కార్డ్ అప్లై అని కొట్టినామంటే కన్నా మనకి పాన్ కార్డ్ సైట్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతాయి అనమాట. మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే UTI ITSL అనే వెబ్సైట్ అయితే మనకు కనిపిస్తుంది. దానికి అయితే ఓపెన్ చేసుకున్నామంటే మనకి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. కింద వచ్చేసరికి మనకి పాన్ కార్డ్ ఫర్ ఇండియన్ సిటిజన్ అని అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ హియర్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి అప్లై ఫర్ న్యూ పాన్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం రెండు విధాలుగా అయితే మనం పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకటి ఫిజికల్ మోడ్ అనేది, ఇంకోటి డిజిటల్ మోడ్ అనమాట. ఫిజికల్ మోడ్ అంటే మనం ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఫామ్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఆ ఫామ్లో మనకి 2 ఫోటోలు అయితే కనిపించి సిగ్నేచర్స్ అయితే చేసేసి మనం మళ్ళీ ఆఫీస్కి అనేది కొరియర్ అయితే చేయాల్సి వస్తుంది. ఇది డిజిటల్ మోడ్ వచ్చేసి మనం డిజిటల్ మోడ్ తీసుకున్నామంటే కన్నా మనకి ఫొటోస్ ఫామ్స్ అయితే ఏం పంపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అయితే మనకి ఇక్కడ నుంచి అయిపోతుంది అనమాట పాన్ కార్డ్ అనేది. మనకి ఇక్కడ డిజిటల్ మోడ్ అయితే మనం క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ బేస్డ్ ఈకేవైసీ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నామంటే నెక్స్ట్ వచ్చేసి మనకి కింద ఇండివిజువల్ అనేది అయితే ఆటోమేటిక్గా సెలెక్షన్ అయిపోతుంది. పాన్ కార్డ్ మోడ్ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కార్డ్ ఈ ఆప్షన్ సెలెక్షన్ చేసుకున్నామంటే కన్నా మనకు మెయిల్ ద్వారా పాన్ కార్డ్ వస్తుంది. అలానే మనకి పోస్ట్ ద్వారా కూడా పాన్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పాన్ ఓన్లీ నో ఫిజికల్ పాన్ కార్డ్ విల్ బి డిస్పాచ్డ్ అనేది కదా, ఈ సెలెక్షన్ చేసుకున్నామంటే కన్నా మనకి ఓన్లీ మెయిల్ ద్వారానే పాన్ కార్డ్ వస్తుంది అనమాట. మనకి పోస్ట్లో అయితే పాన్ కార్డ్ రాదు. నేను ఫస్ట్ వన్ ఆప్షన్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ సబ్మిట్ అనే బటన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే అయితే మనం క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ నేమ్ టైటిల్ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. మనం జెండర్ని బట్టి ఈ ఆప్షన్ అయితే సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కుమారి లేదంటే స్త్రీ అని, లేదంటే SMT అంటే శ్రీమతి అని, కుమారి అంటే పెళ్ళి కాని పిల్లలకు వాళ్ళకైతే చేసుకోవచ్చు. స్త్రీ అంటే మనం మగవారికి కానీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లాస్ట్ నేమ్ కానీ సర్నేమ్ కానీ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఆధార్లో ఉన్నట్టుగా మనకి ఇంటి నేమ్ ఫస్ట్ రావాలి, మన నేమ్ సెకండ్ రావాలనుకుంటే కానీ ఇక్కడ లాస్ట్ నేమ్ దగ్గర మన నేమ్ అయితే ఇచ్చుకోవాలి. అలా ఫస్ట్ నేమ్ దగ్గర అయితే మన ఇంటి నేమ్ అయితే ఇచ్చుకుంటే కరెక్ట్గా పాన్ కార్డులో ఆధార్ కార్డులో సేమ్ అయితే వస్తుంది అనమాట నేమ్ అనేది. ఇక్కడ మనం సర్నేమ్ దగ్గర సర్నేమ్ ఇచ్చినామంటే కానీ మనకి పాన్ కార్డులో అనేది ఫస్ట్ నేమ్ దగ్గర పేరు అనేది మనకి ఉల్టా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే లాస్ట్ అయితే ఫస్ట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎనీ అదర్ నేమ్ అని ఉంది. ఇక్కడ మనకైతే నో అయితే పెట్టేసుకుందాం. నాకైతే వేరే నేమ్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మేల్ ఫీమేల్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాలి. అలానే మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ ఆధార్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనకి మేక్ పేమెంట్ అనమాట. మనం పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది మనం కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చేసుకోవచ్చు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ అథెంటికేషన్ డైలాగ్ బాక్స్ అయితే మనకి ఇలా రావడం జరుగుతుంది. మనకి రిఫరెన్స్ నెంబర్ కూడా చూపిస్తుంది. మనమైతే ఓకే చేసుకుందాం. నెక్స్ట్ ఏరియా పిన్ కోడ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మనం మొబైల్ నెంబర్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేయాలి. అలానే మనం ఈమెయిల్ ID కూడా మనం ఇక్కడైతే మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. పేరెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు 2 టిక్ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, ఎస్ ఆర్ నో అని అయితే మనకు కనిపిస్తుంది. నో అనే దాని మీద మనం టిక్ బాక్స్ అయితే పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి OTP అయితే రావడం జరుగుతుంది. మన మొబైల్ నెంబర్కి ఏదైతే ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ ఇచ్చినామో ఆధార్ నెంబర్కి అయితే మనకి OTP రావడం జరుగుతుంది. దీంట్లో అయితే మనకి 6 డిజిట్స్ OTP అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ అడ్రస్ ఆధార్లో ఉన్న అడ్రస్ అయితే మనకి ఇక్కడ డైరెక్ట్గా సింక్ అయ్యి ఆటోమేటిక్గా మనకి చూపించడం జరుగుతుంది. మనం ఒకసారి కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని ఏమన్నా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి ఇక్కడ కింద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి డిస్ప్లే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి
రీజన్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. శాలరీ కానీ బేస్డ్ అయితే శాలరీ బేస్డ్ అయితే శాలరీ బేస్డ్, ఇన్కమ్ ఫర్ హౌస్ ప్రాపర్టీ అంటే ఇందులో ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ అయితే మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ బాక్స్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. నేనైతే నో ఇన్కమ్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళాలి. మళ్ళీ ఏఓ కోడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మనం ఒకసారి చెక్ చేసుకొని ఓకే అయితే క్లిక్ చేసుకోవాలి డైలాగ్ బాక్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోవాలి. కింద కనిపిస్తున్న ఆప్షన్లు వచ్చేసి సెల్ఫ్ అనేది అయితే మనం పెట్టేసుకోవాలన్నమాట. వెరిఫికేషన్ ప్లేస్ వచ్చేసి మన ఊరు నేమ్ అనేది, విలేజ్ నేమ్ అనేది ఇచ్చుకుందాం. నెక్స్ట్ స్టెప్ అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి కింద సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఈ సైన్ సర్వీస్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో అయితే మనం ఆధార్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని మనం మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ అయితే క్లిక్ చేసుకొని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని మనం సబ్మిట్ అయితే క్లిక్ చేసుకుందాం. మనకి ఇప్పుడు పాన్ కార్డ్ సర్వీస్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. మనం ఇదొకటి మనం ప్రింట్ తీసుకొని మన దగ్గర అయితే పెట్టుకోవాలి. మళ్ళీ స్టేటస్ ఎప్పుడైనా చెక్ చేసుకోవడానికి మనకైతే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి కార్నర్లో అయితే మనకి అప్లికేషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా. మనం ఈ అప్లికేషన్ నెంబర్ అయితే జాగ్రత్తగా ఫీడ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఈ అప్లికేషన్ నెంబర్తో అయితే మనకి పాన్ కార్డు రిజెక్ట్ అయిందా పాస్ అయిందా అనేది అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో మనం హోమ్ పేజ్కి అయితే వెళ్ళి మనం స్క్రోల్ డౌన్ అయితే చేసుకుందాం. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత పూర్తి కింద అయితే మనకు ట్రాక్ పాన్ కార్డ్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ క్లిక్ ట్రాక్ స్టేటస్ అని దీని మీద మనం క్లిక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనం అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మనం కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. మనం పాన్ కార్డులో ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఎంటర్ చేసి ఉంటామో డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇక్కడైతే ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్చ్ బార్ మీద క్లిక్ చేసినామంటే మనకైతే స్టేటస్ అనేది ఇలా డిస్ప్లే అయితే చూపించడం జరుగుతుంది. మనకి పాన్ కార్డ్ అనేది ఇక్కడ పాన్ నెంబర్ అయితే వచ్చేసింది అనమాట. సక్సెస్ఫుల్గా ప్రొసీడ్ అయితే అయిపోయింది. మనకి పాన్ కార్డ్ అయితే జనరేట్ అయిపోయింది అనమాట. మనకి అదేవిధంగా మనం ఇచ్చిన మెయిల్కి అయితే పాన్ కార్డ్ అనేది డిస్పాచ్ అయితే అయిపోయింది. మనం మెయిల్ నుంచి పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ అయితే పెట్టండి. రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.